ఇప్పుడు మనం జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం దగ్గరికి వెళ్దాము. అక్కడ హై టెన్షన్ నెలకొన్నట్లుగా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మోహన్ బాబు ఇంట్లో ఉన్న మనోజ్ సామాగ్రిని తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. ఎలాంటి గొడవలకు తావు లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. చూస్తూ ఉన్నాము, మంచి ఇంట్లో గొడవలు రోజు రోజుకి తారాస్థాయికి చేరుకుంటూ ఉన్నాయి. గత 2 రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాము సిచ్యువేషన్. సో ఇప్పుడు మనం జల్పల్లి మోహన్ బాబు ఇంటి నివాసం దగ్గర చూస్తే గనక అక్కడ ఉద్రిక్త వాతావరణమే నెలకొంది. చూస్తూ ఉంటే ప్రస్తుతం మోహన్ బాబు ఇంట్లో ఉన్న మనోజ్ సామాగ్రిని మొత్తం తరలించేందుకు సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. ఎలాంటి గొడవలకు తావు లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మనోజ్ సామాగ్రిని తరలించేందుకు మోహన్ బాబు సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. మనకి చూస్తూ ఉంటే ఒక ఉద్రిక్త వాతావరణమే కనిపిస్తోంది. జల్పల్లి మంచు మోహన్ బాబు నివాసం దగ్గర మంచు మనోజ్ సామాగ్రి ఏదైతే ఉందో అంతా కూడా తరలించేందుకు మోహన్ బాబు సిద్ధమయ్యారు. అయితే ప్రస్తుతానికి ఎలాంటి గొడవలకి తావు లేకుండా అయితే అక్కడ ఉండడానికి పోలీసులు కూడా చేరుకుంటూ ఉన్నారు. బట్ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. బౌన్సర్లు కనిపిస్తూ ఉన్నారు, మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాము. పోలీసులు కూడా అక్కడ చేరుకుంటూ ఉన్నారు. మరోపక్క ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు. సాగర్, చూస్తూ ఉన్నాము మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర సిచ్యువేషన్. సో ఏంటి, ఎలా ఉంది అక్కడ? మరోపక్కన కూడా చెప్తూ ఉన్నారు మోహన్ బాబు ఏవైతే మనోజ్ సామాగ్రి ఉందో అంతా కూడా తరలించేందుకు సిద్ధమైనట్లుగా చెప్తున్నారు. ఏంటి, ఏం జరుగుతోంది ప్రస్తుతం? ఎస్ మోనిషా, 2 రోజులుగా మంచు కుటుంబంలో జరుగుతున్న వివాదంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు మోహన్ బాబు, మంచు మనోజ్ ఆయన భార్య మౌనికారెడ్డి పైన ఫిర్యాదు చేయడం, అటు మంచు మనోజ్ కూడా 10 మంది పైన ఫిర్యాదు చేయడం, ఈ 2 పరస్పర ఫిర్యాదులపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న క్రమంలో మనోజ్ ఇటు విష్ణు దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత కూడా కీలక పరిణామం చోటు చేసుకుంది. అటు విష్ణు బౌన్సర్లు, ఇటు మనోజ్ బౌన్సర్లు కొంత గొడవ పడ్డ సందర్భంలో జల్పల్లిలో ఉన్నటువంటి మోహన్ బాబు నివాసం వద్ద కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న సందర్భంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పుడే మోహన్ బాబు కూడా దీనికి సంబంధించినటువంటి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మోహన్ బాబు కూడా న్యాయ సలహా తీసుకునేందుకు కొద్దిసేపటి క్రితం న్యాయవాదితో కూడా చర్చించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో విష్ణుకి ఈ 2 రోజులుగా జరుగుతున్నటువంటి వివాదం, మంచు మనోజ్ ఏం చేశాడు, దాడి జరిగిన సందర్భంలో ఏం జరిగిందనే అంశాలను కూడా ఇటు విష్ణుకి మోహన్ బాబు వివరించిన అనంతరం ఈ గొడవ అనేది మరింత ఉధృతంగా మారింది. వివాదం కూడా పెద్దగా అయిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మనోజ్ మళ్ళీ ఇక్కడికి వస్తే కొంచెం గొడవ వాతావరణం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు మనోజ్కు సంబంధించినటువంటి బౌన్సర్లను కూడా జల్పల్లిలో ఉన్నటువంటి నివాసం నుంచి బయటికి పంపించడం, ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు మళ్ళీ మనోజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులకు కూడా తనకు రక్షణ కల్పించాలని చెప్పి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. మోహన్ బాబు నివాసంలో పోలీసుల భద్రత మధ్యనే ఇటు మనోజ్కు సంబంధించినటువంటి ఇంటి సామాగ్రిని కూడా పూర్తిగా ఇక్కడి నుంచి తరలించాలి, ఇక్కడికి రావద్దు, ఎందుకంటే ఇది స్వయంగా నా ప్రాపర్టీ, నేను 10 సంవత్సరాలుగా నా పేరుతో ఉన్నటువంటి ప్రాపర్టీ కాబట్టి నేను మాత్రమే ఇక్కడ ఉంటే నా అనుమతి లేకుండా ఎవరు ఉండొద్దు. ఇటు మనోజ్ కొన్ని గొడవలు సృష్టిస్తున్న నేపథ్యంలో, ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు సృష్టిస్తున్న నేపథ్యంలోనే మనోజ్ ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే మనోజ్ వచ్చినా కూడా మళ్ళీ నా పైన దాడి జరగడం లేదంటే ఈ గొడవలు జరగడమే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు మోహన్ బాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. పోలీసుల భద్రత మధ్యనే మనోజ్కు సంబంధించిన సామాగ్రిని ఇక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొద్దిసేపటి ఇప్పటికే మనోజ్ తనకు రక్షణ కల్పించడం లేదు, స్థానిక పోలీసులు కూడా వన్ సైడ్ బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి. సాగర్, ఒక విషయం, అసలు మనోజ్ భూమా మౌనికతో పెళ్ళైన తర్వాత
ఆయన సపరేట్గా ఉంటున్నారు అని తెలుస్తుంది. మనం చాలా విషయాల్లో కూడా చూసాము ఆయన సోషల్ మీడియాలో దాంట్లో. అండ్ ఇప్పుడు చూస్తూ ఉంటే కనుక ఒకటే ఇంట్లో ఉండడం వల్లనే ఈ గొడవలన్నీ వస్తున్నాయా, లేకపోతే ఆల్రెడీ ఆయన సపరేట్గా ఉంటున్నట్టుగా ఆయనే పోస్ట్ కూడా చేయడం జరిగింది దీనికి సంబంధించి కూడా. ఎస్ మౌనిష, ఖచ్చితంగా మీరు చెప్పినట్లు అంటే కొద్ది రోజుల క్రితం దాదాపు 7 నెలల క్రితం మనోజ్ ఇక్కడి నుంచి జల్పల్లిలో ఉన్నటువంటి నివాసంలో విష్ణు కుటుంబం, ఇటు మనోజ్ కుటుంబం, మోహన్ బాబు కుటుంబం అందరూ ఇక్కడే ఉండేవారు. కానీ 7 నెలల క్రితం వీళ్ళు మౌనిక ఇటు మనోజ్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళారు. కొద్ది నెలలు బయట ఉన్న అనంతరం మరి మూడు నెలల క్రితం ఇక్కడ జల్పల్లిలో నివాసానికి మరోసారి వచ్చారు. సో వచ్చిన తర్వాత కూడా బాగానే ఉన్నారు. కానీ ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా జరిగినటువంటి 3 రోజుల క్రితం ఇటు వ్యక్తిగత సిబ్బంది మోహన్ బాబుకు సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బందితో ఇటు మోహన్ బాబుతో వివాదం తలెత్తడం, ఒక అంటే నెట్టుకునే వాతావరణం, ఇది ఇరు వర్గాలు తోసుకునే వాతావరణం జరిగిన నేపథ్యంలో ఇటు మనోజ్ కూడా రియాక్ట్ అయ్యాడు. ఈ వివాదం అనేది పెద్దగా అయింది. ఇటు పరోక్షంగా ఇటు మంచు విష్ణుకి మంచు మనోజ్కి మధ్య ఆస్తి వివాదాలు కూడా ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి చర్చ నేపథ్యంలో ఈ వివాదం తలెత్తినట్లుగా తెలుస్తుంది. ఇటు మౌనికని రెండో వివాహం చేసుకున్న తర్వాత కూడా ఇటు మోహన్ బాబుకు ఇష్టం లేకపోవడం అనే విషయాలు కూడా బయటికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు ఆస్తి వివాదాలు, మౌనిక అనేది కుటుంబంలోకి ఎంటర్ కావడం అనేది ఈ 2 విషయాలు కీలకంగా మారాయి. ఈ వివాదాలకు పూర్తిగా కారణం అవే అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే విష్ణు కూడా ఈ ఆస్తులకు సంబంధించినటువంటి మోహన్ బాబు ప్రొడక్షన్కే కాదు, విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తులే కాదు, మరికొన్ని ఆస్తుల విషయంలో కూడా పై చేయి విష్ణుదే ఉంది. మోహన్ బాబుకి అన్యాయం జరుగుతుంది ఆస్తుల విషయంలో అని చెప్పి ఇటు మనోజ్ మౌనిక ఇరువురు చర్చించుకోవడం, దానికి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో వాళ్ళు కూడా ఒక స్టెప్ వేసే ఆలోచనలో ఉన్న నేపథ్యంలోనే ఈ వివాదాలు మొదలయ్యానట్లు తెలుస్తుంది. కానీ మనోజ్ మాత్రం ఎక్కడ అధికారికంగా ఈ వివాదాల ఆస్తి కోసం అని చెప్పిన ఆత్మస్థైర్య కోసం, నా కుటుంబం రక్షణ కోసమే నేను పోరాటం చేస్తున్నానని చెప్పారు. కానీ ఈ ఆస్తులకు సంబంధించిన విషయాలు మాత్రం మనోజ్ చెప్పలేదు. కానీ మోహన్ బాబు ఆస్తి కోసమే మనోజ్, మౌనికారెడ్డిలు ఇద్దరు తన పైన దౌర్జన్యం చేయడం, తన ఆస్తులకు లోపలికి వెళ్ళడం, ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఫిర్యాదు చేయడంతో ఇది కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. మోహన్ బాబు మాత్రం ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వివాదాలు గొడవలు జరగకుండా ఉండేందుకు మనోజ్ ఇంట్లోకి రానివ్వకుండా ఉండేందుకు మాత్రం కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తాయి. అందుకే లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే తను స్వార్జితంగా ఉన్నటువంటి ఆస్తి కాబట్టి ఎవరు ఉండాలి లేదా అనేది తానే నిర్ణయం తీసుకోవాలి. దాడి చేయడానికి వచ్చింది ఎవరు అనేదైనా క్లారిటీ వచ్చిందా? ఎందుకంటే మనోజ్ కూడా చెప్తూ ఉన్నారు ఇంట్లో ఉన్న 2 వ్యక్తులు దాడికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ కూడా డిలీట్ చేశారు అని చెప్తూ ఉన్నారు మనోజ్. బట్ ఎవరు చేశారు ఏంటి అనేది అయితే ఒక క్లారిటీ ఇంకా ఇవ్వలేదు. ఆయన దాడి చేయడానికి అంత పెద్ద కాంపౌండ్లోకి అంత పగడ్బందీగా బందోబస్తు ఉంటుంది, తెలియకుండా వచ్చి దాడి చేసేంత ఈజీ అయితే కాదు. సో అది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. ఎస్ మౌనిష, ఖచ్చితంగా ఈ నేపథ్యంలోనే ఇక్కడ దాడి జరిగిన సందర్భంలో ఇటు మనోజ్కు సంబంధించినటువంటి ఇంటి సీసీ ఫుటేజ్కి సంబంధించిన హార్డ్ డిస్క్లను, సీసీ కెమెరాలను కూడా తీసుకెళ్లినట్లుగా కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అసలు విష్ణుకు లేదంటే మోహన్ బాబుకు సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది లేదా బౌన్సర్లు ఈ అంటే ముఖ్య అనుచరులే ఈ మనోజ్ పైన దాడి చేసి సీసీ కెమెరాలు ఆ డిస్క్లను వెతికెళ్ళినట్లుగా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దానికి సంబంధించిన పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇటు మోహన్ బాబు, మనోజ్ల స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేసే అవకాశం, ఇప్పటికే మోహన్ బాబు స్టేట్మెంట్ కూడా స్థానిక పోలీసులు అయితే రికార్డ్ చేశారు. మరి మనోజ్కు సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం అయితే ఇక్కడ ప్రధానంగా మనోజ్కు సంబంధించినటువంటి బౌన్సర్లు లేదా రౌడీలు కూడా వచ్చినట్లుగా కూడా ఇటు మోహన్ బాబు ఆరోపణలు చేస్తున్నారు. స్థానిక పోలీసులకు కూడా చెప్పిన పరిస్థితి. మౌనికారెడ్డికి సంబంధించినటువంటి ఆళ్లగడ్డ నుంచి కొంతమంది సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేయడం, మీరు ఎవరు ఇక్కడికి రావడానికి, ఈ బౌన్సర్లు రౌడీలు నా ఇంట్లోకి రావడం ఎందుకు, మా కుటుంబ వివాదాలు మేమే పరిష్కరించుకుంటే వాళ్ళు అంటే మోహన్ బాబు స్టైల్లో వాటికి వార్నింగ్ ఇచ్చి వారిని ఇంటి నుంచి బయటికి పంపించే ప్రయత్నం కూడా పంపించేశారు కూడా. సో ఈ నేపథ్యంలో మోహన్ బాబు కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ వివాదాలు గొడవలు జరగకుండా ఉండేందుకే మనోజ్ని ఇంట్లోకి రానివ్వకుండా ఉండేందుకు అటు మనోజ్ సంబంధించినటువంటి సామాగ్రిని పోలీసుల సిబ్బంది భద్రతా మధ్యనే బయటికి పంపించేందుకు వాహనాలు కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. మరికొద్ది గంట సేపట్లో మనోజ్ ఇప్పటికే డీజీపీని కలిసి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ ఫిర్యాదులో ఎవరెవరు పేర్లు పేర్కొన్నారు, మొన్న ఫిర్యాదుకి ఈ ఫిర్యాదుకి ఏమైనా వేరియేషన్ ఉంటుందా లేదా విష్ణుకు మోహన్ బాబుకు సంబంధించినటువంటి పేర్లు కూడా ఆ ఫిర్యాదులో డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా తేలాల్సింది. అనంతరం మనోజ్ ఇక్కడికి వస్తాడా రాదా అనేది కొంత ఉత్కంఠగా మారిన నేపథ్యంలో ఇక్కడ మోహన్ బాబు మాత్రం కీలక నిర్ణయం తీసుకున్నారు. వస్తే మాత్రం ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనీషా.
రైట్ థ్యాంక్స్ ఫర్ ద బీట్స్ సాగర్.